ఫ్రెండ్స్, మీకు ఈ విషయం తెలుసా? అంతరిక్షంలోని మానవ వ్యర్థాలని రీసైక్లింగ్ చేయడానికి పరిష్కారాన్ని వెతికే పనిలో పడింది నాసా. ఈ మిషన్కి లూనా రీసైక్లింగ్ అని పేరు కూడా పెట్టింది. దీని ద్వారా అంతరిక్ష ప్రయాణాల సమయంలో వ్యోమగాముల మలం, మూత్రం మరియు వాంతిని రీసైక్లింగ్ చేయగల టెక్నాలజీని అభివృద్ధి చేయాలని నాసా ప్రజలకి పిలుపునిచ్చింది. ఇప్పటికే అపోలో మిషన్ల ద్వారా చంద్రునిపై 96 బస్తాల వేస్టేజీ పేరుకుపోయింది. అంతరిక్షంలో పెరుగుతున్న వేస్టేజీని కంట్రోల్ చేయడమే ఈ మిషన్ యొక్క ప్రధాన లక్ష్యం. అంతేకాదు, ఈ సమస్యకి పరిష్కారాన్ని కనుగొన్న వారికి $3 మిలియన్, అనగా మన కరెన్సీలో అక్షరాల 25,80,00,000 బహుమతిని ఇస్తామని ప్రకటించింది నాసా. మరి ఇంకెందుకు ఆలస్యం? అంతరిక్షం అంటే ఆసక్తి ఉండి ఈ సమస్యకి పరిష్కారాన్ని కనుగొనగలిగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో షేర్ చేసి వారిని అడగండి. ఈ సమస్యకి పరిష్కారం కనుగొనగలరేమో.